జేఏసీ మహాధర్మకి అధ్యక్షవర్గంగా వ్యవహరిస్తున్నటువంటి అధ్యక్షులు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు, కారూరు బిల్ కలెక్టర్ల జేఏసీ నాయకత్వం, జేఏసీలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి సిఐటియు, ఏఐటిసి, టియుసిఐ, ఐఎఫ్టియు, అనుబంధ సంఘాల నాయకులు, ఆ సంఘాల ప్రధాన నాయకత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా, పోలీసులు అరెస్టులు చేసిన, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన, మన ఇంటి మీద వచ్చి కాపులా కాసి ఇంటికి తాళాలు వేసిన, మా సమస్యల కోసం పోరాడుతాం తప్ప పోలీసులు మమ్మల్ని ఆపలేరని చెప్పి సవాలు శ్రీ ఇందిరాపార్క్ వచ్చినటువంటి ప్రతి గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు, కారోబార్ బిల్లుకి ముందుగా జేఏసీ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమడుగుతున్నాం, ఏమి కోరుతా ఉన్నాం? మీ అయ్యా జాగీర్ అడిగామా? నీకున్నటువంటి భూములు అడిగామా? అసెంబ్లీలో పెట్టేటువంటి బడ్జెట్ మొత్తం మాకే కావాలని అడిగామా? ఏసీ రూములు కావాలని అడిగామా? ఆత్మగౌరవంగా బతుకుతాం మేము. మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీశారు. ఆత్మగౌరవంగా బతికేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగడం కోసం వచ్చాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఆయనకి ఒక క్యాబినెట్, ఆయనకు ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, వీళ్ళందరినీ ఒక మాట అనొచ్చు కదా. ప్రజాప్రతినిధులు, ప్రజా సేవకులు అనొచ్చు వీళ్ళందరినీ. మిమ్మల్ని అందరినీ నమ్మునట్టయితే మల్టీపర్పస్ వర్కర్ అని చెప్పి ఒక పేరుతో నువ్వు పిలుస్తున్నావా? మిమ్మల్ని కూడా ప్రజా సేవకుడు అంటాం, ఒప్పుకుంటారా అని చెప్పి అడుగుతున్నాం. మేము ఊడుతున్నాం, తూడుతున్నాం, ట్రాక్టర్ నడుపుతున్నాం, ట్రాక్టర్ ఎక్కుతున్నాం, లైట్ ఎక్కుతున్నాం, లైట్ ఆర్పుతున్నాం, వాటర్ వర్క్స్లో పనిచేస్తున్నాం, ఆఫీసులో గుమస్తలుగా పనిచేస్తున్నాం, కారోబార్గా పనిచేస్తున్నాం, బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాం, జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాం. అసలు సర్వం గ్రామ పరిపాలన నడుపుతున్నదే మేము. హైదరాబాద్లో కూర్చొని, అసెంబ్లీలో కూర్చొని నీ పాలన చేస్తున్నట్టున్నావు. నీ పాలనకు నీకు చేసేది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్లు నడిపిస్తే నడుతున్నావు. నువ్వు కీలుబొమ్మ ప్రభుత్వాలు మీ. కానీ మేము నడుపుతున్నాం గ్రామాన్ని. గ్రామ ప్రజలకి ఏమి అవసరం ఉందో, నీళ్లు కావాలా, వెలుతురు కావాలా, కరెంటు కావాలా, దోమలు లేకుండా చేయాలా, చెత్త లేకుండా చేయాలా, లేకపోతే కలరా రాకుండా చేయాలా, డెంగ్యూ రాకుండా చేయాలా, లేకపోతే చికెన్ గున్నే రాకుండా చేయాలా, ఏ రోగం రాకుండా కానీ చేయాలనేటువంటిది మేము నిర్ణయించుకొని మా ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతున్నటువంటి మా కేటగిరీలు మాకు కావాలని అడుగుతున్నాం. కారోబార్ ఒక కార్డు ఇవ్వు.